హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రధర్ అయితే ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా చక్రధర్ని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా కమల్ అయితే, రేయ్ మళ్ళీ ఎందుకు వచ్చావు? అసలు నిన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టద్దన్నాను కదా అని చెప్పి ఇక కమల్ చక్రధర్ మీద విరుచుకుపడుతూ ఉంటాడు. ఇక చక్రధర్ అయితే, మీ అందరికీ కూడా ఒక నిజాన్ని చెప్పాలి అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఇంతలో పల్లవి అయితే డాడ్ వాయిస్లా ఉంది అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడికైతే వస్తుంది. ఒక్కసారిగా చక్రధర్ని చూసి, డాడ్ మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఇక్కడికి వస్తే ఎట్లాంటి అవమానం జరుగుతుందో మీకు తెలుసు కదా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని అంటూ ఉంటుంది. ఇక చక్రధర్, చూడు బేబీ, నేను ఇక్కడికి రావడానికి చాలా పెద్ద కారణం ఉంది. అది వీళ్ళందరికీ కూడా తెలియాలి అని చెప్పడంతో ఇక పల్లవి అయితే, డాడ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు డాడ్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ డాడ్ నేను చేసినవన్నీ అందరి ముందు చెప్పేస్తున్నారా అన్నట్టుగా ఇక పల్లవి భయపడుతూ, డాడ్ వీళ్ళతో మీరేం చెప్పద్దు. మిమ్మల్ని చూస్తుంటేనే వాళ్ళు మీ మీద చాలా కోపంగా ఉన్నారని అర్థమవుతుంది కదా. ఎందుకు డాడ్ ఇంకా పదే పదే ఇక్కడికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతారు? పదండి అంటూ ఇక పల్లవి అయితే చక్రధర్ని అక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంటే ఇంతలో అవని, ఏయ్ ఆగు, ఆయన ఏదో చెప్పాలి అంటున్నారు కదా, అదేదో చెప్పనివ్వండి అని చెప్పడంతో ఇక కమల్, చెప్పు, ఏదో చెప్పాలి చెప్పాలి అంటున్నావు కదా. ఇంతకు ముందు మీనాక్షి అత్తయ్య భర్తన్న బాంబు పేల్చావు, ఈసారి ఎట్లాంటి బాంబు పేల్చబోతున్నావు అని అడగడంతో అది అది పల్లవి గురించి మీ అందరికీ ఒక నిజం చెప్పాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి, ఏంటి నా గురించి నిజం చెప్పాలా? డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నా గురించి నిజం చెప్పడం ఏంటి? నేను ఏం చేశానని అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే, చక్రధర్, చూడు పల్లవి, ఎన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే దాన్ని సపోర్ట్ చేస్తూ నీ పక్కనే నీకు అండగా నిలబడ్డాను. దాన్ని తప్పని కూడా నీకు సరి చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఎన్నో తప్పులు చేస్తున్నా, దాన్ని సరిదిద్దాలని ప్రయత్నిస్తున్నా నువ్వు నా మాట వినట్లేదు. అందుకే నువ్వు చేసిన తప్పులని పొరపాట్లని కనీసం ఇంట్లో వాళ్ళకన్నా చెప్తే వాళ్ళైనా నీకు నచ్చ చెప్తారేమో. అప్పుడన్నా నువ్వు చేసిన తప్పుల్ని తెలుసుకుంటావేమో అని అంటుంటే ఇక పల్లవి, డాడ్ ఏంటి ఇప్పుడు అందరి ముందు నా గురించి నిజం చెప్పాలంటున్నారు? అంటే డాడ్ ఇప్పుడు నేను మొదటి నుంచి చేసిన తప్పులన్నింటినీ వీళ్ళ ముందు బయట పెట్టేస్తారా? లేదు, అలా చెయ్యరు. అలా చేస్తే ఇక్కడ నా కాపురం నాశనం అయిపోతుందని డాడ్కి తెలుసు అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ, డాడ్ మీరేం చెప్పక్కర్లేదు, వీళ్ళకి మీరేం చెప్పినా అర్థం కాదు, పదండి అంటూ ఇక పల్లవి అయితే చక్రధర్ని తీసుకెళ్తుంటే, ఏయ్ ఆగు, ఏంటి మాట్లాడితే మీ నాన్నని తీసుకెళ్తున్నావు? ఏదో మీ నాన్న మీద నీకు విపరీతమైన ప్రేమ కారుతున్నట్టు. చూడు, ఆయన ఏదో పెద్ద నిజాన్ని చెప్తాను అంటున్నారు కదా. ఇంతకు ముందు ఒక బాంబు పేల్చారు, ఇప్పుడు రెండో బాంబు పేలుస్తా అంటున్నారు. పైగా ఆ పేల్చే బాంబు నీ గురించే అంటున్నారు. మరి నీ గురించి చెప్తానన్నప్పుడు వినకుండా ఎలా ఉంటా అనుకుంటున్నావు అని చెప్పి ఇక కమల్ అయితే, ఏయ్ పక్కకి జరుగు అంటూ ఇక పల్లవిని దూరంగా నెట్టి చక్రధర్ని, చెప్పు, దేని గురించో చెప్పాలి అంటున్నావు కదా, త్వరగా చెప్పు అని చెప్పి ఇక పల్లవి విషయంలో చక్రధర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో కమల్ చెప్పమని అడగడంతో ఇక చక్రధర్, ఇన్ని రోజులు మీ నాన్న పైనుంచి ఎవరో తోసేశారని, ఆయన్ని ఎవరో హత్య చేయాలని అనుకుంటున్నారని మీకు తెలుసు కదా అని అంటుంటే, అవును నాకు తెలుసు, అంటే అది నువ్వు నీ కూతురు కలిపే చేశారా అని చెప్పి ఇక కమల్ అయితే చక్రధర్ని నిలదీస్తూ ఉంటే పక్కన ఉన్న పల్లవి, డాడ్ ఇప్పుడు దాని గురించి ఎందుకు? అయినా మీకు తెలియని విషయాల గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నారు? చూసారుగా వాళ్ళందరూ మీరే చేశారని ఎట్లా అనుమానిస్తున్నారో అని అంటుంటే, ఆగు పల్లవి, ఎందుకు ఆవేశపడతావు? నేను మాట్లాడుతున్నాను కదా అని అంటుంటే ఇక కమల్, ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా, ఆయన ఏదో చెప్తున్నారు కదా, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఆయన మా నాన్నని మేడ మీద నుంచి తోసేసింది ఎవరో తెలుసుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. దాని గురించి మీ నాన్న నాతో చెప్తున్నాడు కదా, లెగు అని చెప్పి ఇక కమల్ అయితే పల్లవిని దూరంగా నెడతాడు. ఇక పల్లవి అయితే, అయిపోయింది, అంతా అయిపోయింది. అసలు డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంతవరకు డాడ్ చేసింది సరిపోనట్టు ఇప్పుడు
మావయ్య గారిని మేడ మీద నుంచి తోసి చంపాలనుకుంది నేనే అన్న నిజాన్ని అందరి ముందు డాడ్ ఇప్పుడు బయట పెడుతున్నారా అని చెప్పి ఇక చక్రధర్ విషయంలో పల్లవి భయపడుతూ ఉంటుంది. ఇంకా చక్రధర్ ఎన్ని రోజులు మీ నాన్నని మేడ మీద నుంచి చంపడానికి ప్రయత్నించింది ఎవరా అని తెలియక మీరు చాలా సతమతమవుతున్నారు కదా. అలా చేసింది ఎవరో కాదు, ఇదిగో ఈ పల్లవినే, నా కూతురు పల్లవినే అని చెప్పడంతో ఒక్కసారిగా కమల్ కోపంతో విరుచుకుపడతాడు. ఏంటి, మా నాన్నని చంపాలనుకుంది నువ్వా? ఎన్ని రోజులు మాతోనే తిరుగుతూ ఎంత నటించావే నిన్ను అంటూ ఇక కమల్ అయితే పల్లవి జుట్టు పట్టుకుని పల్లవిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఇక చక్రధర్ అయితే ఆగు అని చెప్పి కమల్ని ఆపడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే డాడ్, ఏంటి డాడ్ ఇదంతా? మీరే నా గురించి చెప్పకూడని నిజాలన్నీ బయటపెట్టి ఇప్పుడు నన్ను కొట్టే నా భర్తని ఆపుతున్నారు అని అంటుంటే, చూడు కమల్, నీకు నిజం తెలియాలని చెప్పాను, అంతేగాని ఇలా నీ భార్యని దూరం చేసుకుంటావని చెప్పలేదు. నా మాట కాస్త విను అని చెప్పి చక్రధర్ ఇక మధ్యలోకి రాబోతుంటే ఇక చక్రధర్ని కమల్ అయితే దూరంగా నెడతాడు. అలాగే పల్లవిని బాగా కొడతాడు. ఇక పల్లవి అయితే బావా వద్దు బావా, మా డాడేదో పిచ్చి పట్టి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, నువ్వు ఆయన మాటను తీసుకుని నన్నిలా కొట్టడమేంటి అని అంటుంటే, చూడు ఎన్ని రోజులు మీ నాన్న నీ వెంటే ఉండి నీకు సపోర్ట్ చేశాడు, కానీ ఒక్కసారిగా ఆయన మారిపోయి అన్ని నిజాలు బయట పెడుతున్నాడు. మరి ఆయన మాట నమ్మాలా నీ మాట నమ్మాలా అంటూ ఇక కమల్ అయితే ఊరుకోకుండా పల్లవి మీద విరుచుకుపడతాడు. ఇక పల్లవి అయితే అత్తయ్య మీరన్నా చెప్పండి అత్తయ్య, మీకు దండం పెడతాను, మీరున్న ఆపండి అత్తయ్య అని చెప్పి ఇక పార్వతిని అడుగుతుంటే, పార్వతి ఛీ, నువ్వు నువ్వు మా ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా? నిన్ను ఏ రోజు కూడా మా ఇంటి కోడలిగా చూడలేదు, మా కన్న కూతుర్లా చూసావు. నువ్వు అవని విషయంలో ఎన్ని కుట్రలు చేసినా పెద్ద మనసు చేసుకుని నిన్ను క్షమించాము. అలాగే నీ తప్పులన్నింటినీ కడుపులో పెట్టుకున్నావు. కానీ నువ్వు నా భర్తని చంపాలనుకున్నావు. ఆ విషయం తెలిసిన తర్వాత నిన్ను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రే కమల్, ఇట్లాంటి దాన్ని మొహం కూడా నేను చూడలేనురా అని చెప్పి ఇక పార్వతి అయితే పక్కకి తిప్పుకుంటుంది. ఒక్కసారిగా ఇక పల్లవి అయితే బావా ఆగు బావా, ప్లీజ్ బావా నీకు దండం పెడతాను, ఆగు బావా అంటూ ఇక పెద్దవాడి దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నువ్వన్నా చెప్పు అమ్మమ్మ, కమల్ బావకి చెప్పు అమ్మమ్మ అని అంటుంటే, ఒసై రాక్షసి, నువ్వు అవని విషయంలో ఎన్నో తప్పుడు పనులు చేసావు, వాటన్నింటినీ కూడా సమర్థించుకుంటూ వచ్చాను. నువ్వింట్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా వాటి గురించి ఎవ్వరికీ తెలియకుండా నిన్నే వెనకేసుకొచ్చాను. కానీ ఈరోజు నా కొడుకునే చంపాలనుకుంటావా? చూడు ఇంకా నీతో నేను ఎలా మాట్లాడతా అనుకుంటున్నావు? నా కూతురు కదా అని నెత్తిన పెట్టుకున్నాను. ఇంట్లో అందరికంటే నీకే ఎక్కువగా చూశాను. చివరికి నువ్వు నా కొడుకుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? రేయ్ కమల్, ఇట్లాంటి దాంతో నేను మాట్లాడదలుచుకోలేదురా అంటూ ఇక పల్లవిని దూరంగా నెట్టేస్తుంది. ఒక్కసారిగా పల్లవి, బావా నీకు దండం పెడతాను బావా, నన్నేం చేయొద్దు బావా అనుకుంటూ ఇక పల్లవి అయితే చివరికి అవని దగ్గరికి వెళ్తుంది. ఇక అవనిని, అక్క ప్లీజ్ అక్క, కమల్ బావా నువ్వు చెప్తానే ఆగుతాడక్క, ప్లీజ్ అక్క ఏదో ఒకటి చేసి కమల్ బావ నుంచి నన్ను రక్షించు, లేకపోతే కమల్ బావ నన్ను చంపేస్తాడు అంటూ ఇక పల్లవి అయితే అవని కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. ఇక అవని అయితే కన్నయ్య ఆగు అంటూ ఇక కమల్ని ఆపుతుంటే, వదినా దీన్ని వదిలేదే లేదు, ఎన్ని రోజులు ఇది ఎన్ని తప్పులు చేసినా సరే నేను దాని పొగరుతో దాని గర్వంతో అలా విర్రవిగుతుందని చూసి చూడనట్టుగా వదిలేశాను. కానీ మా నాన్ననిది చంపాలని చూసింది. పైగా ఏమీ తెలియనట్టు మనతోనే ఉంటూ ఎన్ని నాటకాలాడింది. ఇట్లాంటి దాన్ని వదిలిపెట్టేది లేదు. చూడండి వదిన, ఇన్ని రోజులు మీరేం చెప్పినా సరే విన్నాను, కానీ దీన్ని వదలమని చెప్తే మాత్రం అస్సలు వినేదే లేదు అంటూ ఇక కమల్ అయితే పక్కన ఉన్న ఒక పెద్ద టేబుల్ని తీసి ఇక పల్లవి మీదకి ఎత్తుతూ ఉంటాడు. ఇక అవని అయితే, ఎవండి కన్నయ్యని ఆపండి అంటూ అక్షయ్ని అనడంతో, అక్షయ్ చూడు అవని, కమల్ని ఆపమని చెప్పడం నీ మంచితనం, కానీ ఈ పల్లవి చేసిన దానికి కమలు చేసింది చాలా తక్కువ, ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న శ్రీకర్, అవునన్నయ్య ఇట్లాంటి వాళ్ళు బయట తిరగడమే
ప్ర ప్రపంచ సమాజానికి ప్రమాదం. ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేస్లో ఉండకూడదు, వీళ్ళు ఉండవలసింది జైల్లో అని చెప్పి ఇక కమల్ అంటుంటే, శ్రీకర్ అంటుంటే, ఇక ఇంతలో అక్షయ్ అయితే అవును, ఇట్లాంటి వాళ్ళు బయట తిరగడం ప్రమాదం, వీళ్ళు జైల్లోనే ఉండాలి, ఇప్పుడే ఇప్పుడే ఇన్స్పెక్టర్ అభికి ఫోన్ చేస్తాను అంటూ ఇక అక్షయ్ ఫోన్ తీయబోతుంటే ఇంకా అవని అయితే అక్షయ్ చేతిని పట్టుకొని ఎవండి ఆగండి, ఆవేశపడకండి, ఇప్పటికే మా అమ్మ వాళ్ళ నాన్నకి మొదటి భార్య అని తెలిసిన దగ్గర నుంచి రాజేశ్వరి పిన్ని చాలా బాధపడుతుంది. ఇప్పుడు పల్లవి విషయంలో మనం చేస్తున్న పని వల్ల రాజేశ్వరి పిన్ని ఇంకా అంటే ఇంకా కుమిలిపోతుంది. చివరికి కన్న కూతురు కూడా ఇంత మోసం చేస్తుందని తను చాలా బాధపడుతుంది. ఆగండి ఆగండి, నన్ను కాస్త మాట్లాడనివ్వండి అంటూ ఇక అవని అయితే అక్షయ్ని ఆపుతుంది. అలాగే కమల్ని కన్నయ్య కాసేపు కూర్చో, నా మాట విను అంటూ ఇక కమల్ని ఒక దగ్గర కూర్చోపెడుతుంది. ఇక అవని అయితే పల్లవితో మాట్లాడుతూ చూడు, నువ్విన్ని రోజులు ఏ తప్పు చేసినా నిన్ను వదిలేశాను, కానీ దేవుళ్ళంటి మావయ్య గారిని చంపాలని ప్రయత్నించి నిన్ను ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? నీ విషయంలో ఇప్పుడే పోలీసులతో చెప్పి నిన్ను అరెస్ట్ చేపించచ్చు, కానీ అలా చేస్తే ఈ రాజేంద్ర కుటుంబానికి అవమానం జరుగుతుంది. అలాగే ఈ రాజేంద్ర ప్రసాద్ ఇంటి కోడలు ఇంత పెద్ద తప్పు చేసిందా అని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు. చూడు, నేను మీ నాన్నకి పెద్ద కూతుర్ని, కానీ నేనే రోజు కూడా మీ ఆస్తి విషయంలో అలాగే నీ విషయంలో ఎప్పుడు పొరపాటుగా ఆలోచించలేదు. అలాగే మీ ఇంటి కూతురిగా ఉండాలని కూడా నేనెప్పుడు అనుకోలేదు. నువ్వు ఇదంతా ఎందుకు చేశావో నాకిప్పుడు అర్థమైంది. మా అమ్మ గురించి ఎక్కడ మావయ్య గారు నిజం బయట పెడతారేమోనని మావయ్య గారిని చంపాలని ప్రయత్నించావు, కానీ మంచితనం మా వైపు ఉంది కాబట్టే ఏకంగా మీ నాన్నే మా అమ్మని తన భార్యగా మమ్మల్ని తన పిల్లలుగా అంగీకరించాడు. కానీ నువ్వు ఇప్పటికీ కూడా మారకుండా మావయ్య గారిని చంపాలని ప్రయత్నిస్తున్నావు అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి అయితే అవని ఏమంటున్నావు అని అంటుంటే అవును అత్తయ్య గారు, నిజం తెలిసిన తర్వాత కూడా మావయ్య గారిని పల్లవి ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుందో నాకు అర్థం కాలేదు. అందుకే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పల్లవిని ఫాలో చేశాను. పల్లవి కేవలం మనుషుల ప్రేమ అభిమానం తనకి అక్కర్లేదు. తను కేవలం ఆస్తుంటే చాలు, ఆస్తి కోసం పల్లవి ఏదైనా చేస్తుంది. చూడు పల్లవి, ఎక్కడ మీ నాన్న ఆస్తి నేను తీసుకుంటానేమోనని చాలా భయపడుతున్నట్టున్నావు. చూడు, అందులో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. అటువంటి పాపపు సొమ్ముని ఎప్పుడు కూడా నేను ఆశపడ్ను. ఇక మావయ్య గారు విషయంలో మావయ్య గారు మాకు ఆయన యావదాస్తిలో 51% రాశారు, కానీ ఆ ఆస్తి మాకు అక్కర్లేదు. దాన్ని తిరిగి మళ్ళీ నేను కమల్ స్టిక్కర్లకి చెందేలాగా వీల్నామాని రెడీ చేపించాను. ఇందులో మాకు ఎటువంటి ఆస్తి అక్కర్లేదు. నా భర్త నాతో ఉంటే చాలు, అదే నాకు కోట్ల ఆస్తి అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. ఒక్కసారిగా పల్లవి అయితే అవని అన్న మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక ఇక మౌనంగా ఉండిపోతుంది. ఇక కమలైతే విన్నావా, మా వదిన మాటలు విన్నావా? చూసావుగా, ఆస్తి కోసం నువ్వు మా నాన్నని చంపాలనుకున్నావు, అలాగే ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నావు. ఇక మా అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమానుబంధాల్ని దూరం చేయాలని చూసావు. కానీ చివరికి ఏం జరిగింది? నువ్వు చేస్తున్న తప్పులు మీ నాన్నే బయట పెట్టవలసి వచ్చింది అని చెప్పి ఇక కమలైతే పల్లవిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, అక్క నన్ను క్షమించక్క, ఇన్ని రోజులు నేను చాలా తప్పులు చేశాను. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. కానీ నువ్వు నీ మాటలు విన్న తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే నాకు అర్థమవుతుంది. సొంత అక్క కంటే ప్రేమగా చూసుకునే నీలాంటి తోటి కోడలు, అలాగే అమ్మ కంటే ఆప్యాయంగా చూసుకునే అత్తయ్య, అట్లాంటి కుటుంబం దగ్గర ఉందన్న సంగతి మరచిపోయాను. నా కళ్ళు ఇక అవని మంచితనాన్ని తెలుసుకున్న పల్లవి అయితే అవని కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంది. అలాగే అందరికీ 2 చేతులెత్తి దండం పెడుతుంది. ఇక చక్రధర్ దగ్గరకు వచ్చి, డాడ్, నువ్వు వీళ్ళ గురించి ఎన్నో చెప్పావు, కానీ నేనే అర్థం చేసుకోలేదు. ఆస్తి కోసం నేను
చాలా తప్పులు చేశాను అంటూ ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరకు వచ్చి, అత్తయ్య నన్ను క్షమించండి, మావి గారి విషయంలో నేను మీరు క్షమించరాని తప్పు చేశాను అంటూ ఇక పల్లవి అయితే పార్వతికి క్షమాపణలైతే చెప్తుంది. ఇక ఇంతలో ఆరాధ్య అయితే పరిగెత్తుకుంటూ వచ్చి, నానమ్మ నానమ్మ, తాతయ్య తాతయ్య మాట్లాడుతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఇక రాజేంద్ర గదిలోకి వెళ్తారు. ఇక మంచం మీద ఉన్న రాజేంద్ర లేచి కూర్చొని పార్వతి అంటూ పార్వతిని పిలవడంతో ఒక్కసారిగా పార్వతి అయితే చాలా ఎమోషనల్గా, ఏవండి మీరేనా ఎన్నాళ్ళయిందండి ఆ పిలుపు విని, మీరు మళ్ళీ నన్నలా పిలుస్తారా లేదా అని చాలా బాధపడ్డాను. మళ్ళీ నేను భయపడితే ఎక్కడ నన్ను చూసి పిల్లలు కూడా కుమిలిపోతారని నాలో నేనే బాధని దాచుకున్నాను. ఏవండి మీరు కోరుకున్నట్టే పిల్లలు ముగ్గురు సంతోషంగా ఉన్నారండి. అలాగే వాళ్ళెన్నడికి కూడా విడిపోరండి. మీరు కోరుకున్నట్టుగానే మళ్ళీ మన కుటుంబం సంతోషంగా ఉంటుందండి. పల్లవి కూడా మారిపోయిందండి అంటూ ఇక పార్వతి అయితే రాజేంద్రతో చెప్పడంతో ఇక పల్లవి అయితే రాజేంద్ర దగ్గరకు వచ్చి, మావయ్య గారు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరు జీవితంలో క్షమించరాని తప్పు చేశాను. దేవుళ్ళంటి మిమ్మల్ని చంపాలని చూశాను. నాకు శిక్ష పడాల్సిందే బావగారు, నన్ను అరెస్ట్ చేపించండి అంటూ ఇక పల్లవి అయితే అక్షయ్ని అంటుంటే ఇక కమల్, చూడు ఇన్ని రోజులు నువ్వు మారలేదని, అలాగే నువ్విక తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నావని నీకు బుద్ధి చెప్పడం కోసం శిక్ష పడాలి అన్నాను. అంతేగాని నీకు బుద్ధి వచ్చిన తర్వాత కూడా జైల్లో పెట్టిస్తానని ఎలా అనుకుంటున్నావు? ఇక మనం జైల్లో కాదు ఉండాల్సింది లోపల అంటూ ఇక గది వైపు చూపిస్తాడు. ఒక్కసారిగా పల్లవి ఆశ్చర్యంగా ఇక కమల్ వైపు చూస్తుంటే, అవును మరి పిల్లలొద్దా అని చెప్పి ఇక కమల్ అనడంతో కమల్ మాటలకి అందరు కూడా నవ్వుతారు. ఇక కొంతసేపటికి రాజేశ్వరి అయితే అన్నయ్య అంటూ అక్కడికైతే వస్తుంది. ఇక రాజేశ్వరిని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా, రాజేశ్వరి నువ్వు బాగానే ఉన్నావా అంటూ రాజేశ్వరిని దగ్గరికి తీసుకుంటే ఇక చక్రధర్ అయితే రాజేశ్వరి అంటూ ఇక చక్రధర్ దగ్గరికి వెళ్ళబోతుంటే రాజేశ్వరి చక్రధర్ని దూరంగా ఉండమన్నట్టుగా చేతిని అడ్డం పెడుతుంది. ఇక రాజేశ్వరి అయితే అక్కడే ఉన్న మీనాక్షి దగ్గరికి వెళ్ళి, అక్క మీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. మీ జీవితాన్ని నాశనం చేసి నలుగురిలో మాట పడేలా చేసింది నా భర్తే అన్న నిజం తెలుసుకోలేక మిమ్మల్ని ఎన్నో మాటలన్నాను, ఎంతో అవమానించాను. నన్ను క్షమించండి అంటూ క్షమించమని అడిగిన మాట చాలా చిన్నది అంటూ ఇక మీనాక్షి కాళ్ళ మీద పడుతుంది. రాజేశ్వరి అయితే ఇక మీనాక్షి, చూడమ్మా నువ్వు బాధపడకు అంటూ ఇక పెద్దావిడైతే మీనాక్షి రాజేశ్వరికి నచ్చ చెప్తుంది. ఇక అవని అయితే, చూసారుగా ఇంటింటి రామాయణం, ఇంటింటికి ఇట్లాంటి ఏదో ఒక రామాయణం ఉండే ఉంటుంది అంటూ ఇక అవని అయితే అందరి వైపు చూసి గట్టిగా నవ్వుతుంది. ఈ ఎపిసోడ్తో ఈ సీరియల్ ఇంతటితో ఎండ్ అవబోతుంది. మరి మరొక కొత్త సీరియల్తో మీ ముందుకి రాబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రధర్ అయితే ఇంటికి